అప్పుడే తమ్ముళ్ళు కూర్చోడమ్మా, కూర్చోండి, కూర్చోండి. అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు. అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. ఒకటి పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను, ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో ఆలోచించాం. మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పని మీరు చేస్తారు, వృత్తి పనులు, ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు. వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ, ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు. రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ న్యాయంలోనే పలికాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఒక దగ్గర 400-500 రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం. పోయిన 5 సంవత్సరాలు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు 90% సబ్సిడీతో ఇచ్చాం. 5 లక్షల మందికి 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని. ఒక 2-3 కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, నువ్వు పోయి పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఆ రోజు. ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూస్తే 125 కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక విధంగా మనం ఇస్తే, కడాన మన గవర్నమెంట్ పోయిన తర్వాత గోడౌన్లో కొన్ని 100 కోట్ల విలువ చేసే పరికరాలని మూలన పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు. గోడౌన్లో ఇవన్నీ కూడా తుప్పి పట్టిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికి ఇచ్చి ఆర్థికంగా పైకి తేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, కార్పొరేషన్లు పెట్టారు. ఎందుకు ఆ కార్పొరేషన్లు? కడాన 4 గీసుకోవడానికి కూడా పనికిరావు కార్పొరేషన్లు. 1 రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా 1 రూపాయి ఖర్చు పెట్టారా? ఏ బీసీ అయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమీ లేవు. ఇప్పుడు సాధికార యాత్ర అంటున్నాడు. దేనికోసం సాధికార యాత్ర నాకైతే అర్థం కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పనిముట్లు ఇప్పించాం, పూర్తిగా రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కార్పొరేషన్ ద్వారా
దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెడితే 3,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈరోజు సప్లైన్ ఇచ్చాం, 37,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మీరు ఈరోజు చెప్పింది ఏమని? సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాల్లో 75,000, 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ₹1 ఇచ్చారా నేను అడుగుతున్నా. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా. పెళ్లి కారుకు మనం 35,000 ఇచ్చాం, మేము 50,000 ఇస్తామన్నారు. ఇచ్చారా నేను అడుగుతున్నా. అది కూడా ఇవ్వకుండా వదిలేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 99లో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు. స్టడీ సర్కిల్ రద్దు చేశారు. బీసీ భవనాలు, కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే